Hi everyone, welcome to day 8 of 50 days DSA series. In this video, linked list real world use cases తెలుసుకుందాం. Linked list is a fundamental data structure. So to implement stack and queue data structures, we use linked list. To implement stack and queue data structure, we can use arrays and linked list, but linked list is the best choice because it has dynamic size. Size can increase and decrease. And the second example is image gallery. Image gallery అందరు యూస్ చేస్తాం, బట్ ఇది ఒక లింక్డ్ లిస్ట్ బేస్డ్ వర్క్ అవుతుందని ఎవరికైనా తెలుసా? సో ఇమేజ్ గ్యాలరీలో చాలా ఇమేజెస్ ఉంటాయి. మనం ఏదైనా ఇమేజ్ చూస్తున్నప్పుడు లెఫ్ట్ ఇమేజ్కి వెళ్ళొచ్చు, రైట్ ఇమేజ్కి వెళ్ళొచ్చు. స్వైప్ చేసి వీ కెన్ టాగల్ బిట్వీన్ ఇమేజెస్. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డబ్లీ లింక్డ్ లిస్ట్. అండ్ ద థర్డ్ ఎగ్జాంపుల్ ఈజ్ మ్యూజిక్ ప్లేయర్. మనం అందరం మ్యూజిక్ వింటూ ఉంటాం చాలా యాప్స్లో, లైక్ స్పాటిఫై, గానా. మనం ఏదైనా సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలంటే నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ యూస్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ లో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బటన్స్ వర్క్ అవ్వడానికి డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ యూస్ చేస్తాం. మనం ఏదైనా న్యూ పేజ్ విజిట్ చేస్తే అది నెక్స్ట్ నోడ్ లా స్టోర్ అవుతుంది. బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే ప్రీవియస్ పేజ్ కి వెళ్ళొచ్చు, అండ్ ఫార్వర్డ్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ కి వెళ్ళొచ్చు. దట్స్ ఇట్ గైస్. మీకు ఇంకా రియల్ వరల్డ్ యూస్ కేసెస్ కావాలంటే లింక్డ్ లిస్ట్ ని కామెంట్ సెక్షన్ కి వెళ్ళి యూస్ కేసెస్ అని కామెంట్ చేయండి. నేను డైరెక్ట్ గా మీకు డిఎం చేస్తాను.